ఇవాళ ఆనిమిత్యం విందాం. అన్నం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. రైట్. అది మోడీ గారే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఏంటి నన్ను పొగుడుతున్నాడా ఈయన, దీన్ని లోపల మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడుతున్నాడా అని. రఘురామ్ గారు చెప్పండి, ఎట్లా ఉంటుంది మీకు ఈ ఫీలింగ్స్ ఇవన్నీ వింటుంటే? తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రకారం బీజేపీకి అన్ని ఏది ఓడిపోయే సీట్లు ఇచ్చి మళ్ళీ వెనుపోటు పొడుస్తున్నారంట. రేపు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చంద్రబాబు గారే వెనుపోటుదారుడని మోడీ గారి గతంలో అన్నది. అలాంటి ఆయనతో మీరు జతగట్టారు, ఇప్పుడు మళ్ళీ మీకు అదే పరిస్థితి ఎదురవుతోందంట. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు నేను 1,00,000తో గెలుస్తానంటాడు, మళ్ళీ వైసీపీ అభ్యర్థి వచ్చి జనసేనలో కలవాలంటాడు. ఎక్కడైనా సరే ఇంత భయపడిపోయి ఎదురు పార్టీ వాళ్ళని వచ్చి నాతో కలవండి అడిగే పరిస్థితి నేనైతే ఎప్పుడు చూడాల. మీరు ఎప్పుడైనా చూసారా? బీజేపీకి మరొకసారి వెన్నుపోటుకు సిద్ధమవుతోందా? మీ సీనియర్లు, బహుశా మీరు కూడా సీనియరే కదా, మరి మీరంతా వెళ్ళి ఆల్రెడీ గగ్గోలు పెడుతున్నారంట కదా, నెత్తి నోరు మొత్తుకుంటున్నారంట కదా. నమస్తే. మీకు ఒకటండి, అమిత్ షా గారిని కూడా మనకి కాంక్లేవ్ లో అడిగారు, ఏమని ఏంటండి మరి ఇలా అన్నారు, ఇలా అంటే ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీని చంద్రబాబు గారు ఇలా అన్నారు, అన్నా మరి పొత్తు మీరు పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారంటే, సరే నిజంగానే చాలా మందికి, మీకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి దీని మీద నిజమే కదా, మరి తిట్టిన మాట వాస్తవమే కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు పొత్తు అనేది ఒక అందరికీ ఉన్న మనసులోని ప్రశ్న. ఇది మా కార్యకర్తలో కూడా ఉన్న ప్రశ్నే. సో అమిత్ షా గారు దానికి సమాధానం చెప్పారు. మోడీ గారు చెప్పలేదు కానీ అవసరం లేదు, అమిత్ షా గారు మా పెద్ద మనిషి కాబట్టి మాకు అధ్యక్షులు, రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చేశారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు. ఏమన్నారంటే, ఎన్డీఏ నుంచి మేము వెళ్ళిపోమని చెప్పలా, ఎన్డీఏ నుంచి ఆయనే వెళ్ళిపోయారు, మళ్ళీ ఎన్డీఏలోకి వస్తానని చెప్పారు. సరే, బీజేపీ అతిపెద్ద పార్టీ అండ్ అతిపెద్ద మనసున్న పార్టీ. లైక్ మీకు తెలుసు, దేశంలో గత ప్రభుత్వానికి మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఎంత హెల్ప్ చేయాలో అంతా చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఎంత హెల్ప్ చేయాలో అంతా చేశారు. అప్పుడు ఏమన్నారో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడైతే మాత్రం చూసారా, జగన్మోహన్ రెడ్డిని దత్తపుత్రుడుగా చేస్తున్నారు, ఎంత పెద్ద హెల్ప్ చేసేస్తున్నారో, ఎన్ని దారుణంగా ఎంత కలిసిపోయి పనిచేస్తున్నారో అని చాలా దారుణంగా మన వ్యాఖ్యానాలు విన్నాం. అయినప్పటికీ కేంద్రము బీజేపీ ఉద్దేశం ఎప్పుడూ ఒకటే, రాష్ట్రం, మీ రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. దేశంలో అవకాశం చెప్పొద్దు. ఇప్పుడు రఘురామ్ గారు, మీరంటే నాకు గౌరవం, అభిమానమే, కానీ అమిత్ షా గారు కూడా ఒక అబద్ధం ఆడాడు. అన్నాడా, టెర్రరిస్ట్ అన్నాడో లేదో నాకు తెలియదు అంటాడా? కేంద్ర హోంమంత్రికి ఒక ప్రధాన నాయకుడు మాట్లాడిన విషయాలు తెలియవని చెప్పడం అబద్ధం కాదా, వాస్తవం కాదా? తెలియకపోతే నిజంగా ఆ స్థాయిలో ఉన్న మనిషి అట్లా అనొచ్చా? పైగా మీరంతా బాధపడ్డారో లేదో తెలియదు కానీ, మోడీ గారు, అమిత్ షా గారు బాధపడ్డారో లేదో కానీ తెలియదు కానీ, మా బోటి అమాయకులం ఇదేంది, ఇది ఇంత నీచంగా ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని అంటారా అని మేము బాధపడ్డాం. కానీ అసలు నాకు అర్థమైంది ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఎవరు ఫీల్ గారు, ప్రధాని టెర్రరిస్ట్ అన్నా, ఇంకోటన్నా, ఇది పెళ్ళాన్ని ఏలుకోలేని వాడన్నా, అవినీతి పరుడన్నా, దేశాన్ని అమ్మేస్తాడని చెప్పినా వీడి ఫీల్ గారు, ముస్లింలకి ఓటు హక్కు తీసేస్తాడని చెప్పినా వీడి ఫీల్ గారు, కానీ మా బోటాళ్ళం ఫీల్ అవడం తప్పు అనే సంగతి ఇప్పుడు మాకు అర్థమైంది. రఘురామ్ గారు, మీరేమనుకోమాకండి, ఎందుకంటే నాకు అంత బాధ కలిగించింది కాబట్టి చెబుతున్నాను. నిజానికి నేనేం బీజేపీకి అనుకూలం వ్యతిరేకమని కాదు, కానీ ఒక దేశ ప్రధానిని గౌరవించని వ్యక్తిని మీరు వెళ్ళి ఇప్పుడు బుధానే వాటేసుకున్నారంటే మిమ్మల్ని తప్పు పట్టాలా?
చంద్రబాబు గారిని తప్పు పట్టాలా? సరే ఆ గొడవ వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ వెన్నుపోటుకి సిద్ధమవుతున్నాడు అనేది మీ సీనియర్లు కొందరు వెళ్ళి మొత్తుకుంటున్నారంట. ఏమిటి సంగతి చెప్పండి? ఓడిపోయే సీట్లన్నీ ఇచ్చారంట. సార్ నేను అదే చెప్తుంటాను, ఇందాక చెప్తున్నాను, అమిత్ షా గారు అబద్ధం చెప్పలేదు. నెంబర్ 1 దాన్ని అంటే ఖండించాలి. అది తెలీదా? ఎందుకంటే తెలీదా? అది కూడా చెప్తాను. తెలియకపోతే అసలు హోంమంత్రిగా దేశానికి హోంమంత్రిగా ఎట్లా పనికి వస్తాడు అప్పుడు? మీరు అదే వినండి. ఇప్పుడు అమిత్ షా గారి వరకు ఈ న్యూస్, తెలుగు న్యూస్ రోజు వెళ్తుందా అండి? అప్పటికి ఎలక్షన్ టైం వచ్చేసింది కదా. అప్పుడే ఎలక్షన్ టైం వచ్చింది కదా. ఎవరు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల విషయాలు రోజు తెలుగులో అతను ఏమన్నాడు, మలయాళంలో వీడియో అన్నాడు, కన్నడలో వీడియో అన్నాడు, రోజు తెప్పించుకుంటారు. ఏ విధంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతాయని దాని సహృదయంతో సరే 25 సార్లు పైగా మీకు ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎన్డీఏలో చేరతాను అని 20 సార్లు పైన కౌరంపారండి. కౌరంపితే సరే అక్కడ ఊరుకోండి. ఆంధ్రజ్యోతి చదవండి, ఈనాడు చదవండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు రాశారు? చంద్రబాబు బతిమలాడి వాటేసుకున్నారు, బతిమలాడుతున్నారు. పోలేని కర్మ ఏం చేస్తాం, ఈసారికి ఎన్డీఏలో చేరక తప్పదులే, ఈ కర్మ ఏం చేస్తాం అన్నట్టుగా రాశారు. పనిచేసాం గతంలో అనేక సంవత్సరాలు. ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఆ తెలుగుదేశంతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. సరే ఎన్డీఏలో గతంలో కూడా పనిచేశారు. చంద్రబాబు నాయుడు జాయిన్ అయ్యారు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన వచ్చి జాయిన్ అవుతానంటే 20 సార్లు పైన అడిగితే ఆయన పోసుకుంటే పార్టీ కాదు కదండి. సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితోనూ కలిసి వచ్చిన విధానం. ఇప్పుడు సంగతి కలిసి వచ్చిన దేశం కోసం కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా బీజేపీ పనిచేస్తుంది. దానిలో తిరిగేం లేదండి. సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే అందరితోనూ అందరి వికాసము. ఎవరితో రఘురామ్ గారు ఇక అనవసరం ఆ విషయాల్లోకి వెళ్ళొద్దు. నేను అనేక వీడియోలు చూపించాల్సి వస్తుంది. మీ వాళ్ళు చీచి చెత్త ఇది ఈ చంద్రబాబు తోటి, కుటుంబ పార్టీ తోటి ఇవన్నీ కట్టప్ప. మీ సునీల్ దేవోదర్ పెద్ద నాయకుడే కదా, ఆయన చెప్పిన స్టేట్మెంట్లు. నేను సీనియర్ని కాదు, మాకు నాయనే చంద్రబాబే సీనియర్ అని ప్రైమ్ మినిస్టర్ అన్న వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకెందుకు ఆ విషయం వదిలేసేయండి. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పండి, లేదు తర్వాత మేము మాట్లాడతానంటే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు బీజేపీకి వెన్నుపోటు జరుగుతోందా? సీనియర్లందరూ ఉత్తరం రాసిన మాట నిజమా? జనసేన తరఫున ఎదుటి పార్టీ వాడిని వచ్చేయండి, నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే నన్ను అసలు ఎమ్మెల్యే సీటుకేమో పలానా చోట నువ్వు పోటీ చేయని చంద్రబాబు చెప్పాలా, ఎంపీ సీటు పోటీ చేయమని అమిత్ షా గారు చెప్పాలా? అంటే ఆయనకేం పార్టీ విధానాలు ఏమి ఉండవా? ఈ రెంటి మీద మీ కామెంట్ చెబితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్ ఒకటి, సీనియర్లు ఏదో రాశారు అనేది నేను ఏమంటానంటే, దాన్ని అందరూ బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటేనండి. సరే పొత్తులో భాగంగా ఇచ్చిన ప్రతి సీటు గెలవాలి. ఈవెన్ కేంద్రం అన్నా, ఏ సీనియర్ నాయకుడన్నా, ఏ జూనియర్ నాయకుడన్నా, ఏ కార్యకర్త అన్నా ఆశించేది ఒకటే, ఇచ్చిన ప్రతి సీటు గెలవాలి. పోటీ చేసిన ప్రతి సీటు గెలవాలని కోరుకుంటాం అంతే. అంతకు మించి ఎవరి మీద ఎక్కడ కంప్లైంట్ కానీ, ఎవరి మీద ఎక్కడ ఇది కానీ లేదండి. సో గత అనుభవాల దృష్ట్యా మీరు అన్నారు, గత అనుభవాల దృష్ట్యా మాకు భయం ఉంటుంది ఖచ్చితంగా, న్యాచురల్ గానే కార్యకర్తలకి, నాయకులకి. స్వంత ప్రతి సీటు గెలవాలని కోరుకునే వ్యక్తులుగానే ఇచ్చిన ప్రతి సీటు గెలవాలని కోరుకుంటాం అంతే. దానిలో తప్పేం లేదండి. రైట్.